కదలని ట్రైను, జనం లేని ప్లాట్‌ఫామ్. భలే ప్లేస్‌ని ఎంచుకున్నారు. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లండి. అసలు ఈ తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిజం చెప్తున్నా ఇలాంటి వాళ్ళని చూసే మాటలు రాని వాళ్ళకి గూడా మాటలొచ్చేస్తాయి. నిజం కదండీ! నమ్ముతారు గదా నేను చెప్పిందైతే. సో, తను ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని జెప్పేసి బోరున ఏడుస్తూ వీడియోస్ పెడితే, సానుభూతి తెలిపిన వాళ్ళు గూడా ఈరోజు నిజంగా మీరు కన్న తల్లిదండ్రులేనా? ఉదయం లేచిన దగ్గర నుంచి అన్నం తింటున్నారా అనిపిస్తూ ఉంటుంది. అసలు పెంచి పోషించలేనప్పుడు ఎవరు చెప్పారు మీకు పిల్లలు కనమని? ఆ రైట్ ఎవరికుంది అసలు? కష్టమైన సుఖమైన పెంచి పోషించగలుగుతాం అనుకున్నప్పుడే కదా పిల్లలు కనేది. మీరే చెప్పారు కదా, మాకు ఇంటి నిండా సంతానం ఉండాలి, మేము ఇద్దరము, మాకు ఇంకో 10 మంది ఉండాలి అని చెప్పి. మరి ఒక ముగ్గురికే మీకు ఇరిటేట్ కలిగిపోయిందా? అసలు మీరు మనుషులేనా అనిపిస్తుంది. ఇంతకీ నేను ఎవరి గురించి ఏం చెప్తున్నాను ఏంటి అనేది మీకు ఒక ఐడియా అయితే ఉండుంటుంది. సో, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజిదాక్షు వ్లాగ్స్. మై డైలీ రొటీన్ వ్లాగ్ కంటిన్యూ చేస్తూ మీతో కొన్ని విషయాల గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో, ఈ రోజు వచ్చేసి నేను గోంగూర చట్నీ అయితే చేయబోతున్నానండి. నేను చేసే గోంగూర చట్నీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, అయినా కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నాను. నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకొని బాగా కడిగేసి ఇలా ఆ బాండిల్లో వేసేసి వీటితో పాటు తగినన్ని పచ్చిమిర్చి కూడా వేసి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత కన్నా తక్కువేనండి, కొంచెమే చింతపండు వేసేసి ఇలా బాగా ఉడకనిచ్చేసి ఆ తర్వాత మిక్సీలో తగినంత సాల్ట్ వేసేసి ఇలా మిక్సీ పట్టేసి తర్వాత ఉల్లిపాయ ఉంటాయి కదండి, అవైతే ముక్కలుగా కట్ చేసి ఈ గోంగూర చట్నీలో వేసి కలుపుకోవాలండి. అయితే చాలామంది రోటి చట్నీలు చేస్తూ ఉంటారు, ఉల్లిపాయ గోంగూర చట్నీ. అయితే సిటీలో ఉన్న వాళ్ళకి రోటి చట్నీ తినాలి అనిపించినా కూడా రోట్లో వేసి దంచితే హౌస్ ఓనర్స్ ఒప్పుకోరు. సో, మనం తినాలి అంటే ఎలా అయినా సరే ఉల్లిపాయ గోంగూర చట్నీ మనం తిని తీరాల్సింది. సో, ఈ టైప్గా చేస్తే మాత్రం కన్ఫామ్గా రోటి చట్నీకి ఎంత టేస్ట్ వస్తుందో అంతే టేస్ట్ ఉంటుంది. సో, చిన్న ఉల్లిపాయలు అయితే మిక్సీలో వేసి పట్టుకోవచ్చు, లేకుంటే ఇలా పోపులో కూడా వేసుకొని తాలింపు వేసుకోవచ్చు. సో, ఇంకా నేను దేని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉండొచ్చు. సో, ఐడియా రాని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. లచ్చక టీవీ అఫీషియల్ ఉంది కదండి, లత, కిట్టి, భరణం. సో, వీళ్ళు రోజు రోజుకి మామూలుగా కాదండి, వీళ్ళ పిచ్చి నషాలానికి ఎక్కుతుంది, ఎదుటి వాళ్ళకి కూడా పిచ్చి ఎక్కిస్తున్నారు. ఇంతకీ ఏంటి అంటే, తను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఒక బాధ అయితే, పిల్లల్ని కనిన తర్వాత మరొక బాధ అనమాట. సో, మొన్నటి వరకు అయితే అసలు పిల్లలు 10 మంది ఉండాలి, అసలు మా ఇల్లు గుంపులు గుంపులుగా పిల్లలతో నిండిపోవాలి, మేము చాలా హ్యాపీగా ఉండాలి, ఇలాంటి డైలాగ్స్ అన్నీ అన్నారు. ఇప్పుడు ముగ్గురు పిల్లలకి అమ్మో పిల్లలు మేము పెంచలేకపోతున్నాం, అసలు చూసుకోలేకపోతున్నాం అని ప్రతిరోజు రణరంగమే జరుగుతుంది ఇంట్లో అయితే. సో, నాకు అనిపిస్తూ ఉంటుంది, లేని ప్రెగ్నెంట్ ఉంది 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 అని పబ్లిక్ చెప్తే, అమ్మో ఇలా అన్నారు అలా అన్నారు, ప్రెగ్నెంట్తో ఉన్న ఆడపిల్లని ఇలా అనొచ్చా అని మీరే అన్నారు కదా. మరి అంత కష్టపడి 9 నెలలు మోసి ప్రాణానికి తెగించి కన్న మీరు ఎంత ఈజీగా పిల్లల్ని దూరం చేస్తున్నారు మీరు. అసలు ఏంటి మీ బాధ ఏంటో అర్థం కావట్లేదు అసలు. కదలట్లేదు అక్కడ ట్రైన్స్, పబ్లిక్ కూడా లేరు. అలాంటి ప్లాట్ఫామ్ దగ్గర వీడియోస్ తీస్తే నిజమని నమ్మేస్తారా? కనీసం ఒక్కళ్ళైనా అక్కడ నడుస్తున్నారా? నిజంగా రియల్ అయ్యి ఉంటే 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా అక్కడ వీడియో అనేది తీసినా అది వేరు. అక్కడ అసలు రియాలిటీయే కాదు కదా. అసలు ఎక్కడైనా ట్రైన్స్ ఉన్నాయండి, అటు ఉన్నాయి ఇటు ఉంది, ఎక్కడైనా ఒక్క ట్రైన్ అన్నా కదులుతుందా? ఆగిపోయిన ట్రైన్ల దగ్గర పబ్లిక్ కూడా లేని దగ్గర నిలబడి వీడియోస్ తీశారనమాట. ఆ తీసే వాళ్ళకన్నా కొంచెం అన్న బుర్ర ఉండాలి. మనం ఈ టైప్ ఆఫ్గా వీడియోస్ తీస్తే మనల్ని నవ్వుతారు, వస్తారు, అసలు చెడుగా అనుకుంటారు, ఎందుకు అని వాళ్ళన్నా ఎందుకు చెప్పరు? అర్థం కావట్లే అసలు. అమ్మాయి నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి, నన్ను అలా అంటున్నారు ఇలా అంటున్నారు, పిల్లలు చూసుకోవట్లేదని తిట్టిపోస్తున్నారు. అది చూసుకునేది ఏంటి అసలు నాకు అర్థం కాక అడుగుతాను. పిల్లలు నీ కనుసంధంలో ఉన్నంత వరకు చూసుకోగలుగుతావు, అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా చూసుకోగలుగుతారు? ఎవరైనా చూసుకోలేరు.
మీరేముంది ఎవరే కూడా చూసుకోలేరు. అందుకే మనకు అందుబాటులో మనకు అనుసంధానంలో ఉండేటట్టుగా చిన్నపిల్లల్ని ఉంచేసుకోవాలి ముందుగానే. అవసరమైతే తలుపు గడియ పెట్టుకొని కూడా ఉంచేసుకోవాలి. సో చూసుకోలేనప్పుడు అసలు పిల్లల్ని ఎందుకు కన్నారు, ముగ్గురు పిల్లల్ని ఎందుకు కన్నారు? చాలామంది అన్నారు కదా మీకు ఇద్దరు కవల పిల్లల్ని ఇచ్చేశారు చాలు మీరు పెంచలేరు అని చెప్పినారు కూడా. మాకు ఇంటి నిండా సంతానం ఉండాలి, మేము కనాల్సిందే, మేము పెంచాల్సిందే, మాకు సంతోషంగా పిల్లలతో ఉండాల్సిందే, ఇలాంటివన్నీ చెప్పారు. సో ఇప్పుడు ఆమె వెళ్ళిపోతానంటూ మీరు కాళ్ళు పట్టుకొని బతిలాడి వెనక్కి తీసుకురావటం. మళ్ళీ ఈరోజు ట్విస్ట్ ఏంటంటే ఆ బేబీని, పుట్టిన బేబీని ఎవరికో ఇచ్చేశారంట. ఎవరికో ఏంటి, అసలు తల్లిదండ్రులకి ఇచ్చారేమో అని అనిపిస్తుంది. మీరు నిజంగానే బెలూన్ పెట్టుకొని డ్రామా ఆడారా? అసలు ఈ కన్న తల్లిదండ్రులేనా ఇలాంటి వీడియోసా తీసేది అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా చిన్న చితక గొడవలు ఎవరికైనా వస్తూ ఉంటాయి. వచ్చినంత మాత్రాన పిల్లలు తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేస్తారా? నేను వీడియో కాల్స్ చేపిస్తాను, నేను మాట్లాడిస్తాను, అంత చూసుకోలేనప్పుడు ముందే ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? ఇదంతా డ్రామా అని చెప్పి వీడియోస్ తీస్తున్నారని అర్థమవుతుంది ఈజీగా. కానీ మరీ ఎంత ఘోరంగా ఉంటారా మనుషులు అనిపిస్తూ ఉంటుంది కూడా. దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. మీకు నచ్చితే ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్.